అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. శృంగేరిది ఒక వీడియో చేశాను కదండీ! దాంట్లో చాలామంది నాకు ఇంట్రెస్ట్ ఉంది భగవద్గీత నేర్చుకోవడము అని కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. అసలు నేను అంతమంది ఇంట్రెస్ట్ చూపెడతారని నేను అస్సలు అనుకోలేదు. ఒక 10 మంది వస్తారేమో అని అనుకున్నాను. గెస్ చేశాను అంతే. మిమ్మల్ని క్లాస్‌లో చేర్పిస్తామన్న లింకు అది ఇంకా రావడానికి టైం పడుతుందండి. అది జనవరిలో వస్తుంది. ఇయర్లీ వన్స్ గాని, ట్వైస్ గాని మాత్రమే లింక్‌ని రిలీజ్ చేస్తారు. నేను మీకు తప్పకుండా అప్డేట్ ఇస్తాను. కానీ కొంతమంది నేను మొన్న వీడియోస్‌లో చాలా కొత్త వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళ కోసము లేదా అందరి కోసము నేను ఒక లింక్‌ని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. నేను ఆ పీఠం యొక్క అడ్మిన్ గారితో పర్మిషన్ తీసుకొని మీకు ఇది ఇస్తున్నాననమాట. ఎందుకు అంటే మీరు నా వీడియోని రేపు గానీ, ఆ జనవరి వచ్చే వరకు మీరు చూడొచ్చు, చూడకపోవచ్చు. మీరు భగవద్గీత నేర్చుకోవడం అనేది ఎక్కడ మిస్ కాకుండా ఉండాలని ఆ పీఠంలో మిమ్మల్ని మెంబర్‌గా జాయిన్ చేపిస్తే అన్ని అప్డేట్స్ మీకు అక్కడే తెలిసిపోతాయి. నా వీడియోకి ఇక్కడి వరకు వచ్చి నా వీడియోస్ చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే భగవద్గీత నేర్చుకుంటున్నారు అని ఒకటే ఒక ఉద్దేశము నాకు ఉంది, మీకు ఉంది. మనకి అదే నా వీడియోస్ చూడాలి ఇది అంతా పక్కకు పెట్టండి. ఫస్ట్ మీరు నేర్చుకోండి. అందుకనే మీరు ఆ లింక్‌లో జాయిన్ అయ్యారంటే మీకు ప్రతి ఒక్క మెసేజ్ మీకు అక్కడే తెలిసిపోతుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు, లేదు అంటే పారాయణాలు జరుగుతాయి, మీరు శ్రద్ధగా వినొచ్చు. ఇంకా మీకు ఆ పీఠానికి సంబంధించి అన్ని మెసేజ్‌లు మీకు అక్కడే ఉంటాయి. కాకపోతే దానికి కొంచెం రూల్స్ చెప్తాను అక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి అని. అది మాత్రం కొంచెం శ్రద్ధగా వినండి. ఫస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవాలండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాతనే మీరు నేనిచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లోకి ఆ ఆశ్రమం యొక్క గ్రూప్‌లోకి జాయిన్ అవ్వగలుగుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు సైలెంట్‌గా ఉండాలండి. ఏమైనా మెసేజ్‌లు వస్తే మీరు చదవండి, పక్కకు పెట్టుకోండి అంతే. కానీ మీరంతటా మీరు ఇప్పుడు మెసేజ్‌లు చేసి తెలుసుకునేది ఏమీ లేదు. ఎందుకంటే మీరు భగవద్గీత నేర్చుకోవాలి. ఆ లింక్ మాత్రం జనవరిలోనే వస్తుంది. ఆ గ్రూప్‌లో సీనియర్ టీచర్సు, స్టూడెంట్సు అందరూ ఉంటారు కాబట్టి మనము చాలా డిసిప్లిన్‌గా ఉండాలి. అందుకనే మీరు జస్ట్ చూసుకోండి, వినండి అంతే. పారాయణాలకి మీకు అప్డేట్ ఇస్తారు. ఏకాదశికి పారాయణం జరుగుతుంది ఇలా అని. అప్పుడు మీరు లింక్‌లోకి జాయిన్ అయ్యి వినగలుగుతారు. అయితే వీటితో పాటు పీఠానికి సంబంధించి భగవద్గీత బుక్ లింక్ కూడా ఇస్తానండి. మీరు ఇక్కడ నేర్చుకోవాలి అన్నప్పుడు ఆ బుక్కే కొనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు చాలా గ్రామర్‌ని క్లియర్‌గా రాసి పెట్టారు. విడదీసి నీట్‌గా అక్షరాలని అంటే వేరే దాంట్లో కొన్ని ప్రొనౌన్సియేషన్ అవి తప్పు మిస్టేక్స్ ప్రింట్ పడి ఉంటాయి కదా! ఇక్కడ అలా ఉండదు. అప్పాజీ గారే అది బుక్ ప్రింట్ చేశారు కాబట్టి మీరు ఈ బుక్‌నే ఫాలో కావాలి. అలానే బుక్‌తో పాటు ఇంకొక లింక్ కూడా ఇస్తానండి. గర్గర్ గీత అని అప్పాజీ గారిది పెట్టిన లింక్ అనమాట అది. అప్పాజీ గారు మనకి ఒక్కొక్క చాప్టర్‌ని నీట్‌గా దాంట్లో ప్రొనౌన్సియేషన్ చేసి పెట్టారు. మీరు ఫస్ట్ చాప్టర్ చదువుకోవాలి అనుకుంటే మీరు బుక్ చూసుకుంటూ అది వినుకుంటూ ఉండొచ్చు. మీరు క్లాసులు జాయిన్ అయ్యే అంతవరకి. దాని తర్వాత మీకు ఈజీగా తెలిసిపోతుంది. మీకు అక్కడ ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి ఇదంతా చెప్తారు కదా! అప్పటి వరకు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని నేను ఈ లింక్‌ని కూడా మీకు ఇస్తున్నాను. గర్గర్ గీత అని. ఇది కూడా చేసుకోండి. అది అన్ని ఫ్రీ డౌన్‌లోడే అండి. ఎవరికైనా ఐఫోన్ ఉంది అంటే వాళ్ళు సంథింగ్ 400 ఎంతో పే చేసి తీసుకోవాల్సి ఉంటుందేమో. ఐఫోన్ కాకుండా వేరే ఏ ఫోన్ అయినా సరే అన్నీ ఫ్రీ డౌన్‌లోడే. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నానండి. ఎప్పుడైనా సరే భగవద్గీత నేర్చుకునే ముందు, నేర్చుకున్న తర్వాత చూస్తే మన లైఫ్ చాలా చేంజ్ ఉంటుంది. ఎంత చేంజ్ అయితామంటే ఫస్ట్ పేషెన్స్ వస్తుంది. ఎవరితోటి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాము. ఎవరితోటి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాము. కోపం తగ్గుతుంది. పని ఒత్తిడి ఎక్కువైపోయి డిప్రెషన్ ఫీల్ అవుతారు చూడండి. వాటన్నిటి నుంచి అంతా బయటకొచ్చేస్తారు. చాలా ప్రశాంతం అనిపిస్తది. ఇంత టైం మంచి టైంని మనం ఇన్ని రోజులు మిస్ చేసుకున్నామా అని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. వచ్చి మీరు ఇక్కడే మళ్ళీ మెసేజ్ చేస్తారు చూడండి. నేను రాసిస్తాను మీకు. మీ విలువైన టైంని మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలా అని తెలుస్తుంది. ఒక కాల్ వచ్చిందనుకోండి, ఆ కాల్ మనకి అవసరమా లేదా? లేదా ఎంతసేపు మాట్లాడి అంతసేపు మాట్లాడి కట్ చేయడము. మిగతా టైం అంతా భగవద్గీత లేదా మంచి విషయాల మీద ఆసక్తి చూపెట్టడం అంతా ఈ భగవద్గీత తర్వాత మీకు తెలుస్తుంది. ఒక భగవద్గీత నేర్చుకోవడమే కాదండి, ఈ లింకు తర్వాత మీకు ఎక్కడికెక్కడో ఎన్నెన్ని లింకులొస్తాయో. నారాయణీయం అంటారు, విష్ణు సహస్రనామాలు అంటారు, లలిత అంటారు, ఇంకా వేరే గురుగీత అంటారు. ఎన్నెన్నో తెలుసుకుంటారు. ఇంకా స్టాప్ చెయ్యరు మీరు. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటూ వెళ్తారు. అర్జెంటుగా నేర్చుకోవాలని ఏం లేదు కదా! మెల్లగా నేర్చుకుంటారు. కానీ అన్నిట్లో కాలు పెట్టకండి. ఒకటి నేర్చుకున్న తర్వాతనే ఇంకొకటికి వెళ్ళండి.
లేదు అంటే ఏది నేర్చుకోరు సరిగా. ఒక్కసారి మీరు భగవద్గీత నేర్చుకోవడం స్టార్ట్ అయిన తర్వాత టీచర్ల ఎంకరేజ్ కూడా అలానే ఉంటదండి. మిమ్మల్ని భగవద్గీత గోల్డ్ మెడల్ రాకుండా వాళ్ళు వదలరు. మీరు కూడా అలా రారు. ఖచ్చితంగా వెళ్లారు అంటే మీరు విత్ గోల్డ్ మెడల్ తోటే వస్తారు. ఎందుకంటే నేను అలాంటి టీచర్స్‌ని ఇక్కడ చూశానండి. ఎంత పేషెన్సు. ప్రతి ఒక్కరు మా ఇంటి అమ్మాయి, లేదు అంటే మా ఇంటి వాళ్ళు అనే స్టూడెంట్ భావనతోటే చెప్తారు. ఒకళ్ళకి అలా, ఒకళ్ళకి ఇలా ఉండదు. ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్‌గా చెప్తారు. నేను ఇక్కడ ఈ లింక్‌లోనే ఎందుకు జాయిన్ కమ్మని చెప్తున్నాను అంటే, ఒకటి అండి, మనము రుచి చూస్తేనే కదా మనము అది ఎంత టేస్ట్ ఉండేది అని తెలుస్తది. నేను ఇక్కడ 2 ఇయర్స్ ఇక్కడే నేను జాయిన్ అయ్యి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను. నాకు తెలుసు ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమి, ఆ టీచర్ల నాలెడ్జ్ ఏమని తెలుసు, వాళ్ళ పేషెన్స్ అనేది ఏమి తెలుసు, ఏమి రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు అని. వేరే లింకులున్నాయండి. నేను లేవు అనట్లేదు. బాగా నేర్పించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఆ పేషెన్స్ ఉందో లేదో నాకు తెలీదు. నేనైతే వీళ్ళ దగ్గర ఆ పేషెన్స్ చూశాను ఈ టీచర్స్ దగ్గర. సో, మీకు మాత్రం ఎలాంటి ప్రాబ్లము ఉండదు. చక్కగా నేర్చుకుంటారని నేను 100% రాసిస్తున్నాను. డామ్ ష్యూర్ మీరు తప్పకుండా నేర్చుకుంటారు. చాలామంది 100కి ఒక 95% మాత్రం తప్పకుండా గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంటారు. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లింక్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యారో లేదో ఒక్కసారి ఇక్కడ పిన్ చేయండి. నాకు తెలుస్తుంది ఎంతమంది జాయిన్ అయ్యారని. అలానే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోలోనే పెట్టండి. ఈ డౌట్స్‌కి ఇక్కడే క్లారిఫై చేస్తాను. అది వేరే వీడియో. మన అప్పాజీ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి కూడా కనీసం ఒక్కరైనా భగవద్గీత నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సౌజన్య. శ్రీమాత్రే నమః. స్వస్తి.